Hello everyone, welcome back to my YouTube channel Let's Learn with Gayatri. ఈ వీడియోలో మనం డిగ్రీ 5th సెమిస్టర్ స్టూడెంట్స్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే స్టాటిస్టిక్స్ని మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్గా సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం మనం వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయిన అప్లైడ్ స్టాటిస్టిక్స్ని సిరీస్ వైజ్ యూనిట్ నుంచి ఎవ్రీ యూనిట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం టైమ్ సిరీస్, కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్ అండ్ మ్యాథమెటికల్ మోడల్స్ ఇన్ టైమ్ సిరీస్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయలేదో వాళ్ళు వెళ్ళి మన ఛానల్కి ఒకసారి చెక్ చేయండి. దాంట్లో మనం లాంగ్ వీడియోస్, సింపుల్ అండ్ ఈజీ ఎక్స్ప్లెనేషన్స్ విత్ నోట్స్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రీవియస్ టాపిక్స్ చూసినట్లయితే మీకు ఇప్పుడు చెప్పబోయే టాపిక్స్ అండ్ అప్కమింగ్ టాపిక్స్ ఈజీగా అర్థమవుతాయి. యాక్చువల్లీ డిగ్రీలో 5th సెమిస్టర్లో స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్టు చాలా టఫ్గా ఉంటుంది. టాపిక్స్ కూడా చాలా డెప్త్గా ఉంటాయి. మీకు ఈ టాపిక్స్ అనేవి అర్థం అవ్వాలంటే మీరు లైన్ వైజ్ ఫాలో అవ్వాలి. ఏ చిన్న టాపిక్ మిక్స్ చేసినా సరే మీకు అప్కమింగ్ టాపిక్స్ అనేవి అర్థం కాదు, చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో దట్ మీరు ఎవ్రీ టాపిక్ కూడా లైన్ వైజ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ నేను మన ఛానల్లో మీకు అదేవిధంగా లైన్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ యూనిట్ వైజ్ అప్లోడ్ చేశాను. ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ చెక్ చేసి అవి చూసి నేర్చుకోండి. అండ్ దెన్ ఈ వీడియోలో మనం మెజర్స్ ఆఫ్ ట్రెండ్ అనే ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాపిక్ ఇన్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ యూనిట్ 1 టైమ్ సిరీస్ మెజర్స్ ఆఫ్ ట్రెండ్. ఇది మీకు 5 మార్క్స్ క్వశ్చన్. ఇది మీకు 4 మార్క్స్కి వస్తుంది. యాక్చువల్లీ డిగ్రీలో మీకు పేపర్ అనేది 70 మార్క్స్కి ఉంటుంది. ఎనీ పేపర్ 70 మార్క్స్కి ఉంటుంది అండ్ 30 మార్క్స్ ఇంటర్నల్స్ ఉంటాయి. ఈ 70 మార్క్స్ పేపర్ అనేది 2 యూనిట్స్గా ఉంటుంది అండ్ అంటే 2 సెషన్స్గా ఉంటుంది. సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సెక్షన్ ఏ వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ సెక్షన్ బి వచ్చేసి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ మెజర్స్ ఆఫ్ ట్రెండ్ అనే క్వశ్చన్ మీకు 4 మార్క్స్కి రావచ్చు, అయితే 10 మార్క్స్కి రావచ్చు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో చాలా టాపిక్స్ ఉంటాయి అండ్ చాలా వీడియోస్లో ఈ టాపిక్స్ని కవర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ మెజర్స్ ఆఫ్ ట్రెండ్ క్వశ్చన్ చూడండి, మీకు ఎగ్జామ్లో ఏ విధంగా వస్తుందో. ఎక్స్ప్లెయిన్ ద మెజర్స్ ఆఫ్ ట్రెండ్ ఆర్ డిటర్మైన్ ఆర్ ఎస్టిమేట్ ద ట్రెండ్ ఇన్ టైమ్ సిరీస్. మెజర్స్ ఆఫ్ ట్రెండ్ అని అడగచ్చు, లేదా డిటర్మైన్ ఆర్ ఎస్టిమేట్ ద ట్రెండ్ ఇన్ టైమ్ సిరీస్. క్వశ్చన్ ఏ విధంగా అడిగినా సరే ఆన్సర్ మాత్రం ఒకటే. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎగ్జామ్లో చాలా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఇదే. క్వశ్చన్ని సరిగ్గా చదవరు. క్వశ్చన్ చదివితే మీకు ఆన్సర్ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకొని అండ్ ఒక క్వశ్చన్కి 2-3 మీనింగ్స్ అండ్ 2-3 టైప్స్గా అడగచ్చు. ఏ విధంగా అడుగుతారో కూడా నేను మీకు ముందే చెప్తున్నా, సో దట్ మీరు క్వశ్చన్ని బట్టి ఆన్సర్ ఈజీగా అటెంప్ట్ చేయగలరు. నేను ప్రతి వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెనేషన్తో పాటు మీకు నోట్స్ కూడా డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నా. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఏ విధంగా నేను పేపర్ ప్రజెంట్ చేస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు అదే విధంగా ఎగ్జామ్లో పేపర్ ఇదే విధంగా యాజ్ ఇట్ ఈస్ ప్రజెంట్ చేస్తే మీరు తప్పనిసరిగా అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో దట్ ఇక్కడే ఎక్స్ప్లెనేషన్ నేర్చుకొని సేమ్ ఇదే నోట్స్ మీరు పేపర్ ప్రజెంట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. మెజర్స్ ఆఫ్ ట్రెండ్. ఇక్కడ మెథడ్స్ ఆఫ్ ట్రెండ్ అన్న మెజర్స్ ఆఫ్ ట్రెండ్ అన్న ఒకటే. ఇక్కడ ట్రెండ్ని మెజర్ చేయడానికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ యూస్ చేస్తాం. ట్రెండ్ అంటే ఏంటో మనం ఆల్రెడీ నేర్చుకున్నాము ప్రీవియస్ వీడియోస్లో. ఎవరైతే చూడలేదో ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. ఈ ట్రెండ్ని మెజర్ చేయడానికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ యూస్ చేస్తామన్నమాట టైమ్ సిరీస్లో. ఏంటేంటి మెథడ్స్ చూద్దాం. ఏ లాంగ్ టర్మ్ వేరియేషన్ ఆర్ ట్రెండ్ ఇన్ టైమ్ సిరీస్ డేటా కెన్ బి మెజర్డ్ బై యూజింగ్ ద ఫాలోయింగ్ 4 మెథడ్స్. ఇక్కడ టైమ్ సిరీస్లో ట్రెండ్ని మెజర్ చేయడానికి 4 మెథడ్స్ యూస్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఏ లాంగ్ టర్మ్ వేరియేషన్ ఆర్ ట్రెండ్. మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం. ట్రెండ్ని 3 టైప్స్గా పిలుస్తారు అండ్ 3 టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ వేరియేషన్ అని అంటారు, ఐదర్ ట్రెండ్ ఆర్ సెక్యులర్ ట్రెండ్ అని కూడా అంటారు.
ట్రెండ్ని లాంగ్ టర్మ్ వేరియేషన్, ట్రెండ్ ఆర్ సెక్యులర్ ట్రెండ్ అని కూడా అంటారు. సో ఈ ట్రెండ్ని మెజర్ చేయడానికి 4 టైప్స్ ఆఫ్ మెథడ్ని యూస్ చేస్తాం. ఫస్ట్ మెథడ్ ఈజ్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్. ఈ ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ని ఆల్సో నోన్ యాజ్ గ్రాఫికల్ మెథడ్ అని కూడా అంటాం. చూసారా ఒక్క మెథడ్కి ఎన్నెన్ని నేమ్స్ ఉంటున్నాయో. సో టర్మ్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు, మీరు ఎవ్రీ నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారో మనకు తెలీదు. ఏ నేమ్ ఇచ్చినా సరే మనం ఒకటే ఆన్సర్ రాయాలి. ఈ ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ని గ్రాఫికల్ మెథడ్ అని కూడా అంటారు. మీకు ఎగ్జామ్లో ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ అని ఇచ్చిన, గ్రాఫికల్ మెథడ్ ఇచ్చిన ఆన్సర్ మాత్రం సేమే. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెమీ యావరేజెస్, మెథడ్ ఆఫ్ కర్వ్ ఫిట్టింగ్ బై ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్, మెథడ్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్. ఈ 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ని యూజ్ చేసుకొని మనకి టైం సిరీస్లో ట్రెండ్ని మెజర్ చేస్తారనమాట. సో ఇక్కడ 4 మెథడ్స్ ఇచ్చిన 4 మెథడ్స్ ఒక్కొక్క మెథడ్ ఒక్కొక్క 10 మార్క్స్గా ఉంటుంది మీకు యూనిట్లో. వెరీ వెరీ లాంగ్ టాపిక్స్. ఒక్కొక్క మెథడ్ ఒక్కొక్క 10 మార్క్స్ అండ్ 4 మార్క్స్కి ఇవ్వచ్చు, 10 మార్క్స్కి ఇవ్వచ్చు. అండ్ థియరీ ఉంటుంది, అలాగే ఎవ్రీ మెథడ్కి కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. థియరీ ఇవ్వచ్చు, అలాగే ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వచ్చు. పేపర్ మనకి ఎలా ఇస్తారో తెలీదు. సో దట్ మనం బోత్ థియరీ అండ్ ప్రాబ్లమ్స్ 2 నేర్చుకోవాలి. ఈ వీడియోలో మీకు ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ ఆర్ గ్రాఫికల్ మెథడ్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఈ ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయని అది కూడా నేర్పిస్తాను. ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ థియరీ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఈ ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ని గ్రాఫికల్ మెథడ్ అని కూడా అంటాం. ఇన్ ద గ్రాఫికల్ మెథడ్ ద టైమ్ పీరియడ్ t ఈజ్ కన్సిడర్డ్ ఆన్ ద x యాక్సిస్ అండ్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ yt ఆన్ ద y యాక్సిస్. అసలు t అంటే ఏంటి, yt అంటే ఏంటి? కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి t, yt ఇవేంటో తెలీదు. బట్ ఇవి టైం సిరీస్కి సంబంధించిన ఫార్ములా. ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ టైం సిరీస్కి సంబంధించిన వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూస్తేనే ఈ వీడియో అర్థమవుతుంది. అందుకే చెప్తున్నా, కంటిన్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మిస్ చేయకుండా చూడాలి. చూస్తేనే మీకు ఈ టాపిక్స్ అనేవి అర్థమవుతాయి. మనకు తెలుసు టైం సిరీస్ యొక్క ఫార్ములా yt ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ t. ఈ యూనిట్ మొత్తం ఈ ఫార్ములాని బేస్ చేసుకునే ఉంటాయి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా టైం సిరీస్ రిలేటెడ్. టైం సిరీస్ని మనం మ్యాథమెటికల్గా yt ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ tగా డినోట్ చేస్తాం. ఇక్కడ yt అంటే వాల్యూ ఆఫ్ వేరియబుల్ అండ్ t ఈజ్ టైం పీరియడ్. అవే సేమ్ ఇక్కడ తీసుకున్నాం అన్నమాట. ఇన్ ద గ్రాఫికల్ మెథడ్లో టైం పీరియడ్ t ఏదైతే ఉందో దాన్ని x యాక్సిస్ మీద తీసుకుంటాం. అలాగే వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ytని y యాక్సిస్ మీద తీసుకుంటాం. ఇక్కడ ఈ ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ అండ్ గ్రాఫికల్ మెథడ్ అనేది ఒక గ్రాఫికల్ ఫార్మేట్లో ఉంటుంది. దీని మీద మనం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు ఎలా గ్రాఫ్ అనేది రిప్రజెంట్ చేస్తామో తెలుస్తుంది. ఈ టోటల్ ప్రాసెస్ అనేది థియరిటికల్గా మనం దీంట్లో ఏది ఉంటుందంటే, మీరు ఎలా గ్రాఫ్ అనేది గీస్తారు, ఎలా ఈ మెథడ్ని యూజ్ చేస్తారు అన్నదాన్నే మనం థియరీ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాన్నే గ్రాఫికల్ మెథడ్ అని అంటాం. ఇందాక చూసాం కదా, టీని x యాక్సిస్ మీద, అలాగే వాల్యూ ఆఫ్ వేరియబుల్ని y యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తాం. ప్లాటింగ్ దీస్ పాయింట్స్. సో పాయింట్స్ని మనం గ్రాఫ్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఈ పారాంథసిస్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తాం పాయింట్స్ని. ఆన్ సూటబుల్ స్కేల్ అండ్ జాయినింగ్ దీస్ పాయింట్స్ బై ఫ్రీ హ్యాండ్, స్మూత్ కర్వ్ గివ్స్ ఏ ట్రెండ్ కర్వ్ ఆర్ ట్రెండ్ లైన్ దట్ ఈస్ లీనియర్ ట్రెండ్. అదర్వైజ్ ఇట్ ఈస్ కాల్డ్ నాన్ లీనియర్ ట్రెండ్ ఆర్ కర్వీ లీనియర్ ట్రెండ్. ఇక్కడ టైం పీరియడ్ టీని మనం x యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తాం. అలాగే వాల్యూ ఆఫ్ వేరియబుల్ ytని మనం y యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తాం. ఈ 2 పాయింట్స్ t అండ్ yt, ఈ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రాఫ్ మీద సూటబుల్ స్కేల్తో, అంటే
మనకిచ్చిన క్వశ్చన్లో మనకి సమ్ పాయింట్స్ అనేవి సమ్ డేటా అనేది ఇస్తారు. ఇచ్చిన డేటాని గ్రాఫ్లో మనం పాయింట్స్ వైజ్ వాటి ప్లేస్లో అరేంజ్ చేసి ఫ్రీ హ్యాండ్ అంటే ఎలాంటి స్కేల్ అండ్ టూల్స్ యూస్ చేయకుండా ఫ్రీ హ్యాండ్తో మనం ఒక లైన్ అనేది గీస్తాం. ఆ వచ్చిన లైన్ ఆర్ కర్వ్ని మనం ట్రెండ్ కర్వ్ ఆర్ ట్రెండ్ లైన్ అని అంటాం. లీనియర్ ట్రెండ్, అదర్వైజ్ ఇట్ ఈస్ కాల్డ్ నాన్ లీనియర్ ట్రెండ్. ఇక్కడ లీనియర్ ట్రెండ్ అంటే ట్రెండ్ లైన్ అనేది మనకి స్ట్రైట్గా ఉంటుంది. ఇక్కడ నేను 2 గ్రాఫ్స్ అనేవి మీకు రిప్రజెంట్ చేశాను. ఈ డయాగ్రామ్స్ కూడా మీరు ఎగ్జామ్లో కంపల్సరీ వేయాలి. అప్పుడే ఈజీగా అర్థమవుతుంది లీనియర్ ట్రెండ్ అండ్ నాన్ లీనియర్ ట్రెండ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అని. లీనియర్ ట్రెండ్లో మనం పాయింట్స్ని జాయిన్ చేసి ఫ్రీ హ్యాండ్తో లైన్ గీసినప్పుడు మనకి ట్రెండ్ లైన్ అనేది స్ట్రైట్ లైన్ వస్తుంది. స్ట్రైట్ లైన్ వచ్చినప్పుడు ఆ ట్రెండ్ లైన్ మనం లీనియర్ ట్రెండ్ అని అంటాము. ఆ ట్రెండ్ లైన్ అన్ఈవెన్గా వచ్చినప్పుడు అంటే నాన్ స్ట్రైట్ లైన్ వచ్చినప్పుడు దాన్ని మనం నాన్ లీనియర్ ట్రెండ్ అని అంటాం. ఇక్కడ టైం పీరియడ్ టైంని ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఇస్ వై యాక్సిస్. టైం పీరియడ్ టీని ఎక్స్ యాక్సిస్ మీద డినోట్ చేశారు అండ్ వాల్యూ ఆఫ్ వేరియబుల్ని వై యాక్సిస్ మీద తీసుకున్నాము. ఈ పాయింట్స్ని అండ్ ది ఎగ్జాంపుల్ లైక్ డయాగ్రామ్ మీకు ప్రాబ్లమ్స్లో అప్కమింగ్ వీడియోస్లో నేను ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గ్రాఫికల్ మెథడ్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, క్వశ్చన్స్ ఎలా ఇస్తారు అండ్ మనం పాయింట్స్ని ఎలా గ్రాఫ్లో రిప్రజెంట్ చేసి ట్రెండ్ లైన్స్ని ఎలా ఫ్రీ హ్యాండ్తో గీయాలి అనేసి. ప్రజెంట్ ఇట్లా స్మూత్గా ట్రెండ్ లైన్స్ గీసినప్పుడు స్ట్రైట్ లైన్ వస్తే లీనియర్ ట్రెండ్ అండ్ లైన్ అన్ఈవెన్గా వస్తే అది నాన్ లీనియర్ ట్రెండ్. సో గ్రాఫ్స్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. థియరీ ఈజ్ వెరీ సింపుల్. మనం గ్రాఫ్ని ఎలా గీస్తాము, గ్రాఫ్లో పాయింట్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, ట్రెండ్ లైన్ ఎలా గీస్తాము, ఏ ట్రెండ్ లైన్స్ వస్తాయి అన్నదాన్ని మీరు ఇట్లా 2-3 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే అదే గ్రాఫికల్ మెథడ్. థియరీగా ఈ విధంగా రాస్తాం. అండ్ థియరీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం డెఫినెట్లీ ఈ క్వశ్చన్కి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ రాయాలి. ఈ క్వశ్చన్ అనే కాదు, మెథడ్స్ ట్రెండ్ని మెజర్ చేయడానికి ఉన్న 4 మెథడ్స్కి కూడా ఎవ్రీ మెథడ్కి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ థియరీలో కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అంటే నథింగ్ బట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఫస్ట్ మెరిట్స్ చూద్దాం. దిస్ మెథడ్ ఈజ్ సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్. మనం ఫ్రీ హ్యాండ్తో అంటే ఈజీగా మన హ్యాండ్తోనే ట్రెండ్ లైన్ అని గీయచ్చు. సో మెథడ్ అనేది చాలా సింపుల్గా అలాగే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దిస్ మెథడ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ టెక్నిక్. ఇందాక మీరు థియరీలో చూసారు, మనం థియరీలో ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎలాంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కానీ ఈక్వేషన్స్ కానీ ఏది చేయలేదు. సో దిస్ మెథడ్ ఈజ్ చాలా ఈజీగా ఫ్రీ హ్యాండ్తో గీయచ్చు కాబట్టి అంత కాంప్లెక్స్గా ఉండదన్నమాట. చాలా ఈజీ మెథడ్. 4 మెథడ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ గ్రాఫికల్ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఆల్ టైప్స్ ఆఫ్ ట్రెండ్ వేరెదర్ ఇట్ ఈస్ లీనియర్ ఆర్ నాన్ లీనియర్. ఈ గ్రాఫికల్ మెథడ్ అనేది యూజ్ చేసి బోత్ 2 టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ని మనం డిటర్మైన్ చేయొచ్చు. అది లీనియర్ ట్రెండ్ అవ్వచ్చు, ఐదర్ నాన్ లీనియర్ ట్రెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్, డిమెరిట్స్. ఇట్ ఈస్ వెరీ సబ్జెక్టివ్. ఎనీ పర్సన్ కెన్ డ్రా ద స్మూత్ కర్వ్, hence different trend curves obtained by different persons for the same set of data. గ్రాఫికల్ మెథడ్ అనేది చాలా సబ్జెక్టివ్గా ఉంటుంది. ఎవరైనా ట్రెండ్ లైన్స్ ఈజీగా ఫ్రీ హ్యాండ్తో గీసేయచ్చు. సో దట్ ఇదేంటంటే ఓన్లీ ఎక్స్పర్ట్స్ అండ్ ఎవరైతే స్కిల్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ట్రెండ్ లైన్ని, ఈ గ్రాఫికల్ మెథడ్ని యూజ్ చేసి ట్రెండ్ లైన్ గీయగలరు. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళు పాయింట్స్ గ్రాఫ్ మీద అంటే ఒక సర్టెన్ ప్లేస్లో కరెక్ట్గా పాయింట్స్ని ప్లేస్ చేయకపోతే డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ సెట్ ఆఫ్ డేటా అనేది డిఫరెంట్ ట్రెండ్ లైన్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్, ఇట్ మే నాట్ బీ యూస్ఫుల్ టు మెజర్ ద ట్రెండ్. ఈ గ్రాఫికల్ మెథడ్ అనేది ట్రెండ్ని మెజర్ చేయడానికి యూజ్ అవ్వదన్నమాట. ఇట్ మే నాట్ యూస్ఫుల్ ఫర్ ద ప్రెడిక్షన్ ఆఫ్ ఫ్యూచర్ వాల్యూస్. జనరల్గా మనం ట్రెండ్ని ఎందుకు యూజ్ చేస్తాము? గ్రాఫికల్ డేటా అండ్ టైమ్ సిరీస్ని యూజ్ చేసుకొని
మనం ఫ్యూచర్ వాల్యూస్ని ప్రెడిక్ట్ చేసి బిజినెస్ అనేది గ్రోత్ చేసుకోవడానికి, స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకోవడానికి మనం ఈ ట్రెండ్ని యూస్ చేస్తాం. బట్ ఈ గ్రాఫికల్ మెథడ్ యూస్ చేయడం వల్ల మనకి ఫ్యూచర్ వాల్యూస్ని ప్రెడిక్ట్ చేయడానికి అవ్వదనమాట. జస్ట్ మనం ట్రెండ్ లైన్ని గీస్తాం, ఆ ట్రెండ్ లైన్ని బేస్ చేసుకొని మనం ఫ్యూచర్ని ఎలా ప్రెడిక్ట్ చేయగలుగుతాం. సో ఇట్ ఈజ్ నాట్ యూస్ఫుల్ టు ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ వాల్యూస్. అండ్ నెక్స్ట్ వన్, the main drawback of this method is that it can be handled by only skilled and experienced statisticians. ఓన్లీ స్కిల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాటిస్టిషియన్స్ ఎవరైతే ఉంటారో ఓన్లీ వాళ్ళు మాత్రమే ఈ గ్రాఫికల్ మెథడ్ని యూస్ చేస్తారనమాట. అదర్వైజ్ ఈ నాలెడ్జ్ లేని వాళ్ళు, స్కిల్డ్ పర్సన్స్ ఈ మెథడ్ని యూస్ చేస్తే వాళ్ళకి డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ ట్రెండ్ లైన్స్ వస్తాయన్నమాట. సో దట్ అప్పుడు అన్ఈవెన్ రిజల్ట్స్, ఇనాక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో మెరిట్స్ అండ్ డిమెరిట్స్లో మీరు ఎగ్జామ్లో ఇన్ని రాయాల్సిన అవసరం లేదు. ఎనీ 2 సింపుల్గా ఉండవి ఏవైనా 2 సెలెక్ట్ చేసుకొని ఎనీ 2 వస్తే సరిపోతుంది. సో 4 మెథడ్స్కి కూడా కంపల్సరీ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. వీటికే మార్క్స్ పడే ఛాన్స్ ఉంది. అండ్ ఎనీ 2 మెరిట్స్ అండ్ డిమెరిట్స్లో 2 ఎనీ 2 సెలెక్ట్ చేసుకొని ఈజీగా ఉన్నవి 2 రాస్తే మీకు సరిపోతుంది. చూసారు కదా, ఈజీ అండ్ సింపుల్గా ఉందని అనుకుంటున్నాను. లేదు మేడం మాకు ఇంకా నోట్స్ కావాలి, మేము ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అని అనుకుంటున్నామంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.